నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు స్వప్న గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి స్వప్న గారు నమస్తే మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు చాంద్ బిస్కెట్ ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా మైదా నెయ్యి షుగర్ బేకింగ్ సోడా ఇలాచి ఓకే అండి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రెడీ చేద్దాం ఫస్ట్ ఏం కావాలి బౌల్ తీసుకుందాం ఇదా గాజు బౌల్ ఇది కావాలా ఓకే ఇందులో కప్పు మైదా వేసుకుందాం కప్పు మైదా వేసుకోవాలి షుగర్ని పౌడర్ చేద్దాం షుగర్ని పౌడర్ చేయాలా ఓకే ఎంత షుగర్ పడుతుంది కప్పు మైదాకి హాఫ్ కప్ షుగర్ కప్పు మైదాకి హాఫ్ కప్ షుగర్ పడుతుంది జస్ట్ కొంచెం ఇలాచి వేయాలి అందులో దీన్ని పౌడర్ చేయాలండి ఓకే అండి కప్పు మైదాకి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాము అందులో ఇలాచి వేసాము దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం సరిపోతుంది కదండి చాలండి చాలా దీన్ని ఇందులో కలిపేద్దాం ఓకే ఓకే షుగర్ పౌడర్ మొత్తం మైదాలో వేసేసాం కదా ఓకే తర్వాత కొంచెం బేకింగ్ సోడా కొంచెం పించ్ ఆఫ్ ఓకే ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి దీన్ని చపాతీ పిండిలాగా నెయ్యితోటే కలిపేసేయాలి నేతితో చపాతీ పిండిలా కలుపుకోవాలి ఓకే చూసుకుంటూ కలిపేసేయాలి చపాతీ పిండిలాగా మరీ మెత్తగా అయిపోకుండా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి ఓకే మీరు ఏం చేస్తుంటారు స్వప్న హౌస్ వైఫా పిల్లలా ఇద్దరు పిల్లలు ఇద్దరా ఏం చేస్తున్నారు పిల్లలు ఇద్దరు బాబు ఎల్కేజీ చదువుతుండే జశ్వంత్ పాప శ్రీచరిత 1.5 years ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళతోనే సరిపోతుంది ఇంట్లో వాళ్ళతోటే సరిపోతుంది ఎవరు నేర్పించారు ఈ వంట మీకు ఇదా మా అక్కయ్య వాళ్ళ పాప ఓ చాంద్ బిస్కెట్ అంటే ఇప్పుడు చందమామ బేకరీలో దొరుకుతుంది చూడు అదే ఓకే ఓకే అండి దాన్ని ఎలా కలిపేసుకోవాలా మొత్తం కలిపేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకొని 5-10 minutes ఉంచాలి ఓకే అండి దాన్ని చపాతీ పిండిలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఓకే అండి కలుపుకుని ఒక 5 minutes ఉంచాం కదా అవునండి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చపాతీ చేసేదా ఓకే దానికి జస్ట్ కొంచెం రోలర్ మీద ఇది అవసరం లేదు జస్ట్ దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి ఓకే కొంచెం చిన్న చిన్న తీసేసుకొని నెయ్యి అప్లై చేసుకుని దాని మీద అలా చేసుకోవాలా సో కొంచెం మందంగానే వత్తుకోవాలి కదా కొంచెం మందంగానే వత్తుకోవాలి అక్కడ చిన్న బౌల్ వీటితోటి కట్ చేసుకోవాలన్నమాట ఇష్టం ఏ షేప్ లో అంటే ఆ షేప్ లో ఓకే మనం చాంద్ అన్నాం కాబట్టి చందమామలా కట్ చేసుకుందాం రౌండ్ కూడా చేసుకోవచ్చా ఇష్టం ఏ పిల్లలకి ఎలా ఉంటే అలా ఓకే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినా నెయ్యి అప్లై చేయాలా ఓకే కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది కదా ఈ డిష్కి నెయ్యి ఎక్కువ ఈ పిల్లలు తినరు కదా మనం డైరెక్ట్ పెడితే ఇలా పెట్టినా అనుకో స్నాక్ లాగా ప్లస్ బాగుంటుంది హెల్తీ ఫుడ్ ఓకే హీట్ అయింది కదా పెట్టేది వేసేయచ్చా దాని మీద కొంచెం స్మూత్గా వేసుకున్నాను ఓకే ఓకే కొంచెం స్మూత్ గా తీసి అంటే విడిపోకుండా తీసి పెట్టుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగా మిగతా అంతా కూడా అలానే కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఉంచేనా మూత పెట్టేసి సిమ్ లో పెట్టాలా ఓకే సిమ్ లో పెట్టుకుని మూత పెట్టేసేయాలి మిగతా కూడా రెడీ చేసుకున్నాం లోపు ఓకే అండి అయిపోయింది ఏమో చూద్దామా అయిపోయింది అయిపోయినట్టే కదా అయిపోయినండి
ఓకే సర్వింగ్ ప్లేట్ తీసేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం బ్రేక్ అవ్వకుండా తీసుకోవాలి ఓకే చాలా స్మూత్ ఉంటాయి కదా ఇవి కొంచెం చల్లారినాయి అనుకో గట్టిగా అయిపోతాయి ఓకే ఇంకా దీన్ని 1 month 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చాలా ఇంకా ఇవి నోట్లో వేసుకునే వరకు కరిగిపోతాయి కదా కరిగిపోతాయి చాంద్ బిస్కెట్ రెడీ అయిపోయినాయి టేస్ట్ చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన చాంద్ బిస్కెట్స్ వీటిని టేస్ట్ చేయబోయే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చాంద్ బిస్కెట్ కి కావాల్సిన పదార్థాలు మైదా పంచదార నెయ్యి ఇలాచి వంట సోడా చాంద్ బిస్కెట్స్ తయారు చేసే విధానం క్లుప్తంగా ఒక బౌల్ తీసుకుని అందులో కప్ మైదా వేసుకోవాలి తర్వాత అరకప్పు పంచదార ఇలాచి కలిపి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ షుగర్ పౌడర్ ని మైదాలో వేసేసి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి అందులో నెయ్యి పోస్తూ చపాతీ పిండిలో కలుపుకుని 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని లోపల మొత్తం నెయ్యి రాసి ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మందంగా చపాతీలా ఒత్తుకుని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుని వేడైన పాన్ లో వేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు వేట్ చేయాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చాంద్ బిస్కెట్స్ రెడీ చూసారు కదండి చాంద్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి స్వప్న గారు క్రిస్పీగా అంటే చిన్న పిల్లలు అంటే పళ్ళు రాని పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు అనుస్వార్ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అలానే అనుస్వార్ నుంచి ఒక మంచి గిఫ్ట్ థ్యాంక్ యూ చూసారు కదండి స్వప్న గారు రెడీ చేసిన చాంద్ బిస్కెట్స్ ని మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540 ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంట సందడిలో పాల్గొనొచ్చు